మనమందరం హనుమాన్ని దేవుడిగా పూజిస్తాం. కానీ ఒకసారి ఆలోచించారా? హనుమాన్ అసలు దేవుడేనా, లేక ఒక సాధారణ వానరుడా? అతను చేసిన పనులు మనిషి చేయగలిగినవేనా? సూర్యుడిని పండు అనుకొని తినడానికి వెళ్ళిన చిన్న పిల్లాడు, ఒక కొండని ఎత్తుకొని ప్రాణాలు కాపాడిన మహావీరుడు. ఈ మార్పు ఎలా వచ్చింది? హనుమాన్కి ఉన్న శక్తుల రహస్యం ఏంటి? ఇంకా ముఖ్యంగా ఎందుకు కోట్లాది మంది ఇప్పటికీ హనుమాన్ను నమ్ముతారు? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హనుమాన్ దేవుడిగా ఎలా మారాడు, అతని జీవితంలో జరిగిన అసలు సంఘటనలు, మరియు ఇప్పటి వరకు చాలామందికి తెలియని కొన్ని షాకింగ్ రహస్యాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. హనుమాన్ జననం ఒక అద్భుతం. అతని తల్లి అంజన, తండ్రి కేసరి. కానీ అసలు శక్తి ఇచ్చింది వాయుదేవుడు. అందుకే హనుమాన్ను వాయుపుత్రుడు అంటారు. ఒకసారి చిన్నప్పుడే సూర్యుడిని పండు అనుకొని తినడానికి ఎగిరిపోయాడు. ఇది ఒక సాధారణ విషయం కాదు, ఇది అతని అపారమైన శక్తికి మొదటి ఉదాహరణ. చిన్నప్పుడు హనుమాన్ చాలా అల్లరి చేసేవాడు. అందుకే కొంతమంది ఋషులు అతనికి ఒక శాపం ఇచ్చారు. నువ్వు నీ శక్తులను మర్చిపోతావు, ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే అవి గుర్తుకొస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే మనిషిలో కూడా చాలా శక్తులు ఉంటాయి, కానీ అవి మనకు తెలియవు. హనుమాన్ జీవితంలో అసలు మలుపు ఇక్కడ వచ్చిందంటే, అతను శ్రీరాముడిని కలిసినప్పుడు శ్రీరాముడు అతని భక్తి సేవాభావం అక్కడి నుంచి మొదలయ్యాయి. హనుమాన్ తన శక్తిని తన కోసం కాదు, రాముడి సేవ కోసం ఉపయోగించాడు. అందుకే అతను సాధారణ వానరం నుంచి దైవంగా మారాడు. హనుమాన్ చేసిన పనులు చూస్తే ఎందుకు దేవుడిగా పూజిస్తారో అర్థమవుతుంది. సముద్రం దాటడం, సీతమ్మను వెతకడం, లంకా దహనం, రావణుడి నగరాన్ని కాల్చడం, సంజీవని కొండ తీసుకురావడం, లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడం, సీతారావణుడు, ఇది కేవలం కథలు కాదు, ఇవి భక్తి, ధైర్యం, నిస్వార్థమైన ప్రతీకలు. హనుమాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. హనుమాన్ అమరుడు, చిరంజీవి అని నమ్మకం. అతను ఇప్పటికీ జీవిస్తున్నాడని విశ్వాసం. అతని గుండెల్లో రాముడు ఉన్న కథ. ఇవి అన్నీ ఒక విషయం చెబుతాయి, అతని భక్తి ఎంత గొప్పదో. హనుమాన్ని దేవుడిగా పూజించడానికి గల ప్రధానమైన కారణాలు అపారమైన శక్తి, భక్తి మరియు నిస్వార్థ సేవ, ధైర్యం మరియు నమ్మకం, అహంకారం లేకపోవడం. అతను ఎప్పుడూ తనను దేవుడిగా చూపించలేదు, కానీ అతని పనులు అతన్ని దేవుడిగా నిలబెడతాయి. హనుమాన్ మనకు ఒక పెద్ద పాఠం చెప్తాడు. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తాడో అదే గొప్పది. మనలో కూడా హనుమాన్ లాంటి శక్తి ఉంది. దాన్ని గుర్తించాలి, ఉపయోగించాలి. అప్పుడే మన జీవితంలో నిజమైన మార్పు వస్తుంది.